అందరికీ ప్రైజ్ ద లార్డ్. బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్యల పక్షాన శుభాభివందనాలు. మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. బేతేల్ గాస్పల్ చర్చ్ 20 సంవత్సరాల వార్షికోత్సవం ఇంకా 3 రోజులే ఉంది. శుక్రవారం రోజు ప్రభువును ఆరాధించుటకు గాను సాయంత్రము 6 గంటలకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం. అందరికీ ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. దేవాతి దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ నమ్మకమైనది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమలో స్వార్థం లేదు. ఆయన ప్రేమ ఎల్లలు లేనిది, ఆకాశము కంటే ఎత్తైనది, లోయల కంటే లోతైనది, ప్రాణము పెట్టిన ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. నిజంగా దేవుని ప్రేమ గొప్పది, ప్రాణం పెట్టిన ప్రేమ. ఎవరు ప్రాణం పెడతారు మన కోసం? మన లోక పాపముల కోసం దేవుడు ప్రాణము పెట్టి మరి మనుషులను రక్షించుకున్నాడు. అంత గొప్ప దేవుని ప్రేమలో ఉన్నాం మనము. కాబట్టి ఎప్పుడైనా కూడా అధైర్యపడొద్దు. మనుషుల ప్రేమ నమ్మదగినది కాదు. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది అనే పాటలో యేసు ప్రభు వారి దేవుని యొక్క ప్రేమనే శాశ్వతమైనది అని అందులో మనం పాడుతూ ఉంటాము. మరి తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె ఉన్నదని, కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుంది అని, బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపం నూనె ఉన్నంత కాలమే అది వెలిగిచ్చి ఆరిపోతుంది. భార్య భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, అది వాడిపోయి రాలిపోతుంది. లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోవును. యేసుక్రీస్తు కడవరి ప్రేమ కడవరకు ఆదరిస్తుంది అని నిజం. ఇది మాత్రం చాలా మంది చివరి వరకు మనల్ని చూడరు, ప్రేమించరు. కానీ యేసు ప్రభువారి ప్రేమ శాశ్వతమైనది. అందుకే అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుతున్నాను అని. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన ఎప్పుడు కూడా బాధపడొద్దు, దిగులు పడొద్దు, నిరుత్సాహపడొద్దు, కృంగిపోవద్దు. ధైర్యంగా ఉండాలి. నా దేవుడు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని. దేవుని వైపు చూద్దాం, దేవుని ఆరాధిద్దాం. దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈరోజు నా తండ్రి మరి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుతున్నానని ఎంత ప్రేమతో చెప్పిన మీ మాటను బట్టి నీకే వందనాలు ప్రభువా. దేవా, ఈ లోకములో తండ్రి మరి ఎవ్వరు మమ్మల్ని చూసినా చూడకపోయినా మీరు మాత్రం తండ్రి నాయనా మరి బిడ్డల పక్షాన ఉండే దేవుడవై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ ప్రేమ శాశ్వతమైనది, మీ ప్రేమ నమ్మకమైనది, మీ ప్రేమ కడవరకు నిలిచేది ప్రభువా. అందును బట్టి మీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. కృంగిపోయిన ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. నీ కృపచేత ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.